మా నగలు మాకు ఎప్పుడు ఇస్తారో అడగడానికి వచ్చాను. వెళ్ళి ఆ పెద్ద మనిషిని పిలుపో. అమ్మా లోపల కొత్త కస్టమర్లు ఉన్నారు. గోపి వాళ్ళతో మాట్లాడుతున్నాడమ్మా. ముందు మీరు లోపలికి వచ్చి కూర్చోండి అమ్మా. వాళ్ళు ఎలాగైనా మాట్లాడదాం. రండమ్మా రండి. పోయి చెప్పరా పోరా. అమ్మా నా మాట వినండి అమ్మా. లోపలికి వచ్చి కూర్చోండి అమ్మా. ఏయ్ నేను లోపల రావడం కుదరదు, కానీ ముందు బయటికి వచ్చి నాకు సమాధానం చెప్పి ఆ తర్వాత వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పు. అమ్మా పెద్దగా అరవకండి అమ్మా. లోపల ఉంది చాలా పెద్దవాళ్ళు. కొంచెం చిన్నగా మాట్లాడండి. అంటే నేను పనికిరాను దాన్నా, దారిని పోయేదాన్నా? వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్ళి ముందు నాకు సమాధానం చెప్పి వాళ్ళతో వెళ్ళి మాట్లాడమని వెళ్ళు. అమ్మా ప్లీజ్ అమ్మా నా మాట వినండి అమ్మా. ఏయ్ నువ్వేంట్రా నాకు సమాధానం చెప్పేది? వెళ్ళి ముందు నీ స్నేహితుడిని రమ్మను. సార్ ఇప్పుడే వస్తాను. ఏం కావాలండి మీకు? ఎందుకు షెడ్ ముందుకొచ్చి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు? మాట్లాడడం కాదు, మాట చెప్పి పోదామని వచ్చాను. ఇస్తే పట్టు పోదామని వచ్చాను. మా అమ్మాయికి వేసి పంపించానే 45 తులాల బంగారం, అది కావాలి, అందుకే వచ్చా. ఏమండి ఇంత సడన్ గా అడిగితే ఎలా ఇస్తానండి? మీకు ఆ రోజే చెప్పాను కదా పెళ్లి రోజు కల్లా ఇచ్చేస్తానని. దయచేసి నా మాట వినండి, అర్థం చేసుకోండి ప్లీజ్. గొడవ చేయొద్దు. ఆ పెళ్లి రోజు ఇంకా ఎన్ని రోజులుంది? 10 అంటే 10 రోజులుంది. అది జ్ఞాపకం చేయడానికే నా కోడల్ని నీ ఇంటికి పంపించాను. వచ్చింది ఎందుకో కూడా చూడకుండా నీ తల్లి నా కోడల్ని నానా మాటలు అని పంపించిందట. మరోసారి నగలు గిగలు అంటే కాళ్ళు విరక్కొట్టి పంపిస్తాను అందుట. నగలు లేవు గిగలు లేవని గయ్యాడితనంగా ఎగిరి పడిందట. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేశారు. నగలు కూడా వదిలేసుకుని అవమానపడాలా? మీ అమ్మన్న మాటలకి నువ్వేం బదులు చెప్తావో అడగడానికే వచ్చాను. అమ్మా ఎందుకమ్మా ఈ టైంలో ఈ మాటలు? ఇంకా 10 రోజులు ఉంది కదా, ఆ లోపు ఎలాగోలాగా అడ్జస్ట్ చేస్తాం. అవతల కొత్తగా వచ్చిన పార్టీతో మాట్లాడుకుంటున్నాం. ఇలా కేకలేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? మీరు వెళ్ళిరండి, వీడిని నేను మీ ఇంటికి తీసుకొస్తాను. అక్కడ కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుందాం. ఈ మనిషి నా ఇంటికి రాడు, నేను వీళ్ళ గడప తొక్కను. నా కూతురుతో కాపురం కుదరదని పంపించేశారు. పెళ్లికి చిన్న నగలు ఇవ్వమని అడుగుతున్నాను. అది ఎక్కడైతేనే సమాధానం చెప్పడానికి? మీ మర్యాదలు పరువు ప్రతిష్టలతో నాకు అవసరం లేదు. నాకు మా నగలు కావాలి. వాటి సంగతి చెప్పమను, నేను వెళ్ళిపోతాను. గోపి ఇప్పుడే వస్తానండి. సార్ చెప్పండి సార్. గోపి ఏదైనా ప్రాబ్లమా? అబ్బే ఏం లేదు సార్, చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం అంతే. అమ్మా వచ్చిన వాళ్ళు చాలా పెద్ద పార్టీ. గోపికి వాళ్ళ మంచి ఆదాయం వస్తేనే కదా 4 డబ్బులు మిగిలేది. డబ్బులు మిగిలితేనే కదా అప్పులు తీర్చగలిగేది, మీ నగలు ఇడిపించగలిగేది. మీరు ఒకళ్ళింటికి రాకపోతే గోపి వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా పెదనాన్న లేడు, చిన్నాన్న లేడు. ఎవరి దగ్గర మాట్లాడాల్సిన పని నాకు లేదు. నా నగల సంగతి నాకు ముందు తేల్చమను. వెళ్ళి వాడిని తీసుకురాపో. అమ్మా పెద్దగా మాట్లాడకండి అమ్మా, నలుగురు వింటే అసహ్యంగా ఉంటుంది. మీరు వెళ్ళండి, మేము తర్వాత మాట్లాడతాం. నువ్వు వాగరా. నాకు సమాధానం కావాలి అంటే నువ్వేంటి మధ్యలో నిలబడి వెళ్ళు అంటావు? ముందు వాడిని పిలో. అమ్మా చెప్పేది కాస్త అర్థం చేసుకోండి అమ్మా. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. ముందు మీరు వెళ్ళండి అమ్మా, నేను తీసుకొస్తాను. మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా సార్ ఇప్పుడే వస్తాను. అలాగే. గోపి ఆగ్రా, రేయ్ ఉండరా, నేను చెప్పేది వినరా. రేయ్ గోపి, గోపి రేయ్ ఆగ్రా. ఏంటండి మీరు? ఎవరు పడితే వాళ్ళ మీద చేసుకుంటారా? మీరు ఎవరిని కొట్టారో తెలుసా? శివగాడిని. వాడు నా ప్రాణం. నేనే వాడు, వాడే నేను. అలాగా? వీడిని తాకితేనే అంత కోపం వస్తోందా? వాడే నువ్వే వాడా? ఎలా? వీడు నీ నాన్నకు పుట్టాడా, నువ్వు వాడి నాన్నకు పుట్టావా? అసలు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వయసు తగ్గ మాటలు మాట్లాడడం సంస్కారం. నిన్ను చూడు, నీకు కావాల్సింది బంగారం. చెప్పిన టైంకి చెప్పిన తేదీకి ఇచ్చేస్తాను. ఈ లోపు కనిపించావో నరికి పారేస్తాను.
ఒరే గోపి ఏంట్రా వదలరా ఒరేయ్, వదలు అమ్మా వెళ్ళిపోతున్నారా? డ్రింక్ తాగి వెళ్ళండి అమ్మా. నిన్నెత్తి మీద పోసుకో పోరా. సారీ బావా. రే అయిపోయిందిగా, ఇంకా విషయం వదిలే. అది కాదురా, నేనేదో నచ్చ చెప్పి సరిచేద్దామని ఆమె చేయి పట్టుకుని బ్రతిమలాడదాం అనుకుంటే ఆమె నన్ను కొట్టింది. ఆమె నా మీద చేయి చేసుకోవడం వల్లే కదా నువ్వు ఆమెతో అంత గొడవ పడింది. అసలు నేను లేకుండా ఉంటే నువ్వు కూల్గా కామ్గా మాట్లాడి ప్రాబ్లం లేకుండా సమస్యను పరిష్కరించేవాడివి. ఆమె మౌనంగా ఎల్లుండేది. ఇదంతా జరగడానికి కారణం నేనే కదా. బావా ఇప్పుడు సమస్య అది కాదురా. 10 రోజుల్లో 40 తులాల బంగారం ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదురా. రే ఏంటోరా, ఒకదాని తర్వాత మరొకటి సమస్యలన్నీ నాకే వస్తున్నారా. ఈ ప్రపంచంలో నాకు తప్పితే ఇంకెవరికీ సమస్యలు లేవేమో అనిపిస్తోందిరా. జీవితంలో ఇన్నేళ్లుగా ఎంతో కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నానురా. కానీ మొట్టమొదటిసారిగా ఎందుకో చాలా భయం వేస్తోందిరా. అసలు ఏం చేయాలో, ఆ 40 తులాల బంగారాన్ని ఎలా విడిపించాలో నాకేం అర్థం కావట్లేదురా. మరి బావా, ఇన్ని సంవత్సరాల నుంచి నీతో తిరుగుతున్నా, ఇంత విరక్తిగా ఎప్పుడూ మాట్లాడలేదు. బావా మా అత్తగారు చూసావుగా ఎలా మాట్లాడిందో. రే ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడుతోందిరా. ఆ 40 తులాల బంగారాన్ని ఎలాగలా 10 రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పాను. కానీ ఎలారా, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? రే కనీసం తాకట్టుకి ఏదైనా పెడదామన్నా కూడా నా దగ్గర సెక్యూరిటీ పెట్టడానికి కూడా ఏమీ లేదు. నువ్వేమో నీ ఆటోని తాకట్టు పెట్టేశావు. చెల్ల ఏమో తన నగలు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చింది. అవే ఎలా విడిపించాలో తెలియట్లేదు. ఈలోపు మళ్ళీ ఇప్పుడు 40 తులాల బంగారం. అసలు ఏం చేయాలరా? ఛా! మరి బావా, నేను ఒక ఐడియా చెప్పనా? ఏంట్రా అది? నందిని సాయం అడిగితే ఎలా ఉంటుందిరా? ఆమె నీకు మంచి ఫ్రెండే కదా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మరో విషయం చెప్పనా? నీ క్షేమం కోరే మనిషి, పైగా ఆస్పాస్తులు ఉన్నవాళ్లే కదా. అడిగితే తప్పేంట్రా? రే నీకేమన్నా పిచ్చా? నేను నందినికి సహాయం చేశానని చెప్పి నందిని సహాయం అడగమంటావా? వద్దురా, అదేం బాగోదు. ఎందుకు అడగకూడదు? ఎందుకు ఇష్టం లేదు? ఆవిడ అన్న పరే మనిషా? మంచి ఫ్రెండే కదా. ఫ్రెండ్షిప్ అంటేనే ఒకరికొకరు సాయం చేసుకోవడం. నువ్వు అడిగితే నందిని నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మరో మాటగా చెప్పాలంటే ఈ రోజు ఆవిడకి ఆ జీవితం నువ్వేర్పాటు చేసిందే కదా. రే నువ్వెన్నైనా చెప్పరా, అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. పైగా అది నాకు ఇష్టం లేదు కూడా. రేయ్, సడన్గా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు స్నేహితుల దగ్గర సాయం కోరడం అసలు తప్పే కాదురా. వద్దురా, వద్దని చెప్తున్నాగా, వదిలేసి. సరే, నందిని అడక్కు, ఓ నా ప్రేమను అడగొచ్చు కదా. ప్రేమ కూడా నీకు మంచి ఫ్రెండే కదరా. రేయ్, వాళ్లలో నువ్వెవరిని అడిగినా నేను తప్పుగా అనుకోర్రా, ఆనందంగా హెల్ప్ చేస్తారు. నా మాట వినరా. నాకెందుకో నచ్చట్లేదురా. రేయ్ ఉండరా. రేయ్ వద్దని చెప్తున్నా కదా. రేయ్ ఏయ్ నువ్వు ఉండరా, ఆగు, నేను చేసి మాట్లాడతాను. అందరూ మన వైపు చూస్తున్నారు, వద్దు. రేయ్ ఆగరా, ఆగమని చెప్తున్నాను కదా. రేయ్ కనెక్ట్ అయింది, మాట్లాడు. మాట్లాడు. మాట్లాడమంటుంటే అన్నీ ఇలాంటి పనులే చేస్తాం. హలో, నమస్కారం అండి. నేను గోపిని మాట్లాడుతున్నానమ్మా. గోపి నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. ఏం గోపి, కనపడక చాలా రోజులైంది. ఈ మధ్య షెడ్లో కొంచెం పని ఎక్కువైందమ్మా, అందుకే రాలేకపోయాను. నందిని ఉందమ్మా? నందిని ప్రేమ్ ముంబై వెళ్లారు గోపి. రావడానికి 2-3 రోజులు పడుతుంది. రావడానికి 2-3 రోజులు పడుతుందా? ఏంటి గోపి, ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? అబ్బే అదేం లేదమ్మా, మాట్లాడి చాలా రోజులైంది కదా అని ఫోన్ చేశాను. నేను తర్వాత మాట్లాడతానమ్మా. నందిని రాగానే ఫోన్ చేయమని చెప్పనా? అవసరం లేదమ్మా, నేనే వీలు చూసుకుని ఫోన్ చేస్తాను. సరే గోపి, ఉంటాను. సరేనమ్మా, నమస్కారం. రే, నందిని ఎక్కడికి వెళ్ళిందంట? నందిని ముంబై వెళ్ళిందంటరా. రావడానికి ఇంకో 2-3 రోజులు పడుతుందంట.
2-3 రోజుల్లో వచ్చేస్తారు కదా. మనకి ఇంకా 10 రోజులు టైం ఉంది. 3 రోజులకు ఫోన్ చేయి, ఖచ్చితంగా మన పని అవుతుంది. నీ మాట నువ్వు నిలబెట్టుకోవచ్చురా. గోపి ఇలా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదు. అసలు మనం మన అమ్మాయిని ఒక తప్పుడు ఇంటికి పంపించాం. ఆ రోజు అత్తయ్య మీద చేయి చేసుకున్నాడు. ఈ రోజైతే ఏకంగా బజార్ రౌడీలా ప్రవర్తించాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్ అత్తయ్య చెయ్యి పట్టుకుని బయటికి తరిమేశాడు. అది చూస్తూ ఊరుకోక పైగా అత్తయ్యను అవమానించి హేళన చేసి పంపిస్తాడా? ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదు మావయ్య. ఏమండి, మీరెళ్ళి ఏంటిది, ఎందుకిలా ప్రవర్తించావని అడిగిరండి. చెప్పింది చాలే గాని ఇంకాపుతావా? ఏంటి నువ్వు అనేది? వాళ్ళిచ్చిన గడియ ఉన్న దాటిపోయిందా? లేదు కదా. ఈ లోపే ఎందుకంత తొందరపాటు, ఆవేశం? అసలు ఇప్పుడు ఆ నగలు అడగాల్సిన అవసరం ఏమిటి? అదేంటి మావయ్య అలా మాట్లాడతారు? అత్తయ్య చేసిన దాంట్లో తప్పే ఉంది. పట్టుమని 10 రోజులు కూడా లేవే. ఒకసారి వెళ్ళి నగల విషయం గుర్తు చేసొద్దామని వెళ్ళాను. అది తప్ప? అందుకని పెద్ద చిన్న తేడా లేకుండా అత్తయ్య గారి వయసుకైనా మర్యాద అనేది ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? ఏంటి పెద్ద చిన్న వయసు గౌరవం అంటావు? ఇది మాత్రం దాని వయసుకు తగ్గట్టు ప్రవర్తించిందా? ఎక్కడ ఎలా మాట్లాడాలోనన్న జ్ఞానం ఉందా? అతను గౌరవంగా వర్క్ చేసుకుంటున్న ప్లేస్కి వెళ్ళి అతను అగౌరవపరుస్తూ అరుపులు కేకలు వేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ముందు విషయం నాతో చెప్పి తర్వాత అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. పోనీ నన్ను వదిలేయండి, నేను కాదంటానని అనుకుంటే వినోదనైనా కనీసం ఒక మాట చెప్పాలి కదా. అలా కాదని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఇద్దరు మగాళ్ళం మీ ఇంట్లో ఉండి ఏంటి ప్రయోజనం? ఎవరైనా మనల్ని అవమానపరచకుండా ఉండాలంటే ముందు మన మర్యాదను మనం కాపాడుకోవాలి. దానికి అనుగుణంగా నడుచుకోవటం నేర్చుకోవాలి. అన్నీ గాలి కొదిలేసి ఆవేశపడితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. నేనేం ఆవేశపడి కాని పనులేం చేయలేదండి. అంత మంచిగా అన్ని విధాలు ఆలోచించే చేశాను. నేను ఆ ఇంటికి వెళ్ళను. అందుకే జయంతిని అక్కడికి పంపించి నగల సంగతి ఏమిటో తెలుసుకురమ్మన్నాను. అలా వెళ్లిన జయంతిని ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడి అడ్డదిడ్డంగా తిట్టిందిట. నగలు ఇప్పుడు ఇవ్వడం కుదరదు, మళ్ళీ ఎవరన్నా నగలు గిగలు అని అడిగితే కాళ్లు విరక్కొట్టి పంపిస్తాను అందుట. మర్యాద దక్కదని కూడా బెదిరించిందిట. ఆవిడన్ని మాట్లాడిన తర్వాత నన్ను నోరు మూసుకుని కూర్చోమంటారా? 45 తులాల బంగారం అండి. ఆ నగల కోసం నానా కష్టాలు పడ్డాం. వీడు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అన్ని మర్చిపోయారా? నేను వెళ్ళి అడగడం తప్పు అంటున్నారు. నేనేం గొడవలు పెట్టుకునే మనిషిని కానండి. అరే, నగల గురించి జయంతిని పంపిస్తే నగలేమో ఏం చేసుకుంటారో చేసుకోమను అందుట. ఆవిడ మాటలు వింటే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ విషయమే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాట ఇచ్చిన వాళ్ళని వెళ్ళి అడిగాను. అది తప్ప? ఆ వేళ మాట ఇచ్చావు కదా, ఏం చేసావు ఆ సంగతి అని అడగడానికి వెళ్ళాను. కాస్తైనా మర్యాద లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను నెట్టేశాడండి. ఏం మనిషి అండి వాడు! ఛీ! కట్టుకున్న మొగుడు మీరే ఏనాడైనా రావే పోవే అని అన్నారా నన్ను? వాడెవడండి నన్ను అనడానికి? ఆ మాటలు వాడు నన్ను అనగానే నాకు ఒళ్ళు మండిపోయింది. మీరేమో కొంచెం కూడా రోషము పౌరుషము లేకుండా నన్ను తక్కువ చేసి నాదే తప్పని మాట్లాడుతున్నారు. నేననలేదు, నిజమే. కానీ అందరూ నాలాగే ఆలోచిస్తూ నాలాగే ప్రవర్తిస్తారనుకోవడం తప్పే. నేనంటే భార్యలేని సర్దుకుపోవచ్చు, కానీ అందరికీ నీ చేష్టల్ని సహించి గాలి కుదిరేయాల్సిన అవసరం ఏమిటి? అందుకే పెద్దలన్నారే, ఆవేశమే అసలు శత్రువు అని. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో నీకు ఇంతవరకు తెలీదు.
నీ పక్క న్యాయం ఉన్నా దాన్ని బయటపెట్టే తీరులో నిదానం లేక నీకు నువ్వే మాట్లాడాల్సి వస్తుంది. నేను నీలాగా ఆవేశపడలేను, అవమానాలని సహించలేను. నువ్వు నా భార్యమైనంత మాత్రాన అన్ని విషయాల్లోనూ గుడ్డిగా నేను సపోర్ట్ చేయలేనే. నాకెందుకో నువ్వు ఈ విషయంలో ఆవేశపడ్డావని అనిపిస్తుంది. అల్లుడు చెప్పిన టైం దాటుంటే నువ్వు వెళ్ళి అడగటంలో అర్థం ఉండేదే. అప్పుడు కూడా వాళ్ళు అలాగే ప్రవర్తించుంటే ఖచ్చితంగా ఖండించేవాణ్ణి.